మునక్కాయ పులుసు అనుకుంటారో మునక్కాయ సాంబార్ అనుకుంటారో మీ ఇష్టము. నేనైతే మునక్కాయ పులుసు చేసే వీడియో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి పప్పు కుక్కర్ పెట్టుకొని పప్పు కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత టమాటా ముక్కలను చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని మునక్కాయలు ఉంటాయి కదా కట్ చేసి పెట్టుకునేవి నార తీసి పెట్టుకునే అవి కూడా వేసుకొని మన మసాలా ఉంటుంది కదా కారం, ధనియా పౌడరు, కొబ్బరి, తెల్లవాయలు దంచి పెట్టుకున్న అది ఉంటుంది కదా దంచి పెట్టుకున్న మసాలా అది కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఈ టైంలో కూరని ఎంత బాగా పచ్చివాసన రాకుండా మగ్గించుకుంటే అంత మంచిది, బాగా టేస్ట్ వస్తుంది కూర. ఆ తర్వాత నేను కందిపప్పు సపరేట్గా ఉడికించుకున్నాను. కందిపప్పును కూడా ఉడికించుకున్న కందిపప్పును కూడా వేసుకొని మగ్గించుకున్నాను. ఆ తర్వాత వాటర్ అయితే ఇప్పుడు ఉప్పు అయితే వేస్తున్నాను చూడండి. ఉప్పు కూడా వేసి మగ్గించుకున్నాను. మగ్గిన తర్వాత నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్ళు వేసే వీడియో స్కిప్ అయిపోయింది, ఫస్ట్ వేసేది. అలా రెండోసారి సరిపోవని నీరు కొన్ని పోస్తున్నాను చూడండి. పోసిన తర్వాత కుక్కర్ అయితే పెట్టేసుకోవాలా. 2 విజిల్లు వచ్చేంత వరకు ఉన్నించుకొని దింపేస్తే మునక్కాయ పులుసు అయితే రెడీ అవుతుంది. ఈ మునక్కాయ పులుసు అనేది మీ ప్రాంతంలో ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ మునక్కాయ పులుసు అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితేనే ట్రై చేయండి ఈ మునక్కాయ పులుసు, లేదంటే లేదు. నేను బాగా చేశానని అనుకుంటున్నాను. చాలామంది లైక్ చేయడం లేదు, లైక్ చేయండి.